ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సినిమాలు ఏవంటే ఖచ్చితంగా తెలుగు సినిమాలు చాలా మటుకు కూడా ఉంటాయి. సో, అందులో ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసలు టాప్ 10 అటర్ ఫ్లాప్ మూవీస్ కూడా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఈ సినిమా పేర్లు వింటే అరే అసలు ఇలాంటి సినిమాలు వచ్చాయని కూడా చాలా మందికి తెలీదు. సో, అసలు ఆ సినిమాలు ఏంటి? సో మెయిన్లీ ఇందులో ఉన్న పేర్లు ఫస్ట్ చెప్తా అనమాట. ఒకటి రవితేజ, ఇంకోటి మన వరుణ్ తేజ్, సమంత, అదేవిధంగా ఇంకా చెప్పనక్కర్లే బాబు గారు అని చెప్పేసి ఆయన ట్యాగ్ కూడా ఉంది, మా బాబే #1 అఖిల్ గారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో సినిమాలు ఎక్కువగా హిట్ అవుతున్నాయి కిరణ్ అబ్బవరం. సో వీళ్ళ గురించి, అదేవిధంగా పూరి జగన్నాథ్ ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చూసారనమాట. రామ్ పోతినేనితో చేసి డబుల్ స్మార్ట్ అయితే టాప్ 10లో ఒక ప్లేస్ని సంపాదించుకుంది. అయితే ఈ టాప్ 10లో అందరికంటే ఎక్కువ ఫ్లాపులు మాత్రం రవితేజకి, అదేవిధంగా వరుణ్ తేజ్, వీళ్ళిద్దరికీ ఉన్నారు. రవితేజకి అయితే రావణాసుర, అదేవిధంగా టైగర్ నాగేశ్వరరావు మరియు రీసెంట్గా వచ్చిన మిస్టర్ బచ్చన్, ఈ 3 సినిమాలు మాత్రం అసలు ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కంటిన్యూస్గా ఎవరికైనా హిట్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు, కానీ కంటిన్యూస్గా ఫ్లాప్స్ ఉండడం వల్ల చెప్పుకోవడానికి అరే ఇంకా సినిమాలు కనీసం తీయగలుగుతారా లేదా అని చెప్పేసి అనుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన వరుణ్ తేజ్ అయితే పాపం ఆయన హిట్ కోసం చాలా వెయిట్ చేశారు. మొన్న మట్కా కోసం ఆయన ఫుల్ ఎట్లా అంటే బాగా ప్రిపేర్ అయ్యి ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది అనుకో, ఎందుకంటే అప్పట్లో గద్దలకొండ గణేష్ చేసినప్పుడు ఇండస్ట్రీ హిట్ అయింది అది. మరి అలాంటి సినిమాలు చేసిన వ్యక్తి సడన్గా ఇటు మట్కా కానివ్వండి, ఆపరేషన్ వ్యాలంటైన్ కానివ్వండి, గాంధీవదారి అర్జున్, ఈ 3 సినిమాలు కంటిన్యూస్గా ఫ్లాప్ అయ్యాయి అనమాట. ఎందుకంటే అందులో స్టోరీ బాగున్నప్పటికీ అదే సినిమాలు ఆల్రెడీ రిపీట్ మోడ్లో వచ్చేసినాయి. అప్పటికి ఎంతోమంది హీరోలు చేసేసారు మళ్ళీ సేమ్ స్టోరీని. అంటే ఒక స్టోరీకి సంబంధించి పుల్వామా అటాక్ కానివ్వండి, కార్గిల్ వార్స్ కానీ రిపీట్ మోడ్లో చూస్తూ ఉంటే ఏంటంటే అరే తెలిసిన స్టోరీయే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అందులో యాక్టింగ్కి స్కోప్ ఉన్నప్పటికీ అది కొంచెం ఏదో డిసప్పాయింట్మెంటే ఎక్కువ ఉందన్నమాట. ఇక మట్కా అయితే ఎందుకో స్టోరీ దగ్గరనే పోయింది అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి డబుల్ స్మార్ట్. ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అసలు రామ్ పోతినేని లైఫ్లో అంత మంచి హిట్ చూస్తాను ఎప్పుడూ అనుకోలేదు. దాని తర్వాత సరే ఒకటి హిట్ అయింది కదా, నెక్స్ట్ సీక్వెల్గా తీద్దాము అని చెప్పేసి పూరి జగన్నాథ్ అనుకొని డబుల్ స్మార్ట్ తీయడం జరిగింది. డబుల్ స్మార్ట్ అయితే కనీసం థియేటర్కి వెళ్ళి చూడడానికి కూడా ప్రజలకంత ఇంట్రెస్ట్ రాలే అనమాట. ఎందుకంటే ఫస్ట్లో సాంగ్స్ హిట్ అయ్యాయి, డైలాగ్స్ హిట్ అయ్యాయి, కానీ సెకండ్ పార్ట్లో ఏదో మిస్ అయింది. స్టోరీయా, రామ్ పోతినేని యాక్టింగ్గా ఏదో సంథింగ్ ఈస్ రాంగ్ దేర్ అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాకుంతలం రిలీజ్ కంటే ముందు మంచి బజ్ సంపాదించింది బికాస్ ఆఫ్ సమంత. అంటే ప్రెస్ మీట్స్కి వచ్చి తన లైఫ్ గురించి అని చాలా బాధపడుతూ చెప్పడము, అవన్నీ చూసినప్పుడు ఓకే ఫైన్, సినిమా హిట్ అవుతే తనకు కూడా మంచి పేరు వస్తుంది కదా అని. ఇక సాంగ్స్ విన్న తర్వాత అరే సాంగ్స్ కూడా బాగున్నాయి కదా వెళ్ళి చూద్దాం అనుకుంటే డిజాస్టర్. సినిమా అయితే కనీసం 2వ వాచ్ కూడా పనికి రాలేదన్నమాట. ఇప్పటికే ఆ సినిమా ఓటీటీలో ఉన్నా కూడా ఎవరు కూడా ఎక్కువ కదా ఈ సినిమాని పట్టించుకోరు. ఇక నెక్స్ట్ మన కిరణ్ అబ్బవరం, ఆయన మీటర్ అని ఒక సినిమా తీశారన్నమాట. నాట్ లైక్ పెద్ద ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏముండదు, సింపుల్ స్టోరీయే ఉంటుంది. సో ఖచ్చితంగా ఆ సినిమా ఏమైపోయిందంటే ఏదైతే వచ్చి రాగానే ఏంటిది అన్నట్టుగా ఒక టైప్ ఆఫ్ ఒక డిఫరెంట్ స్టోరీని అనుకొని అక్కడికి థియేటర్కి వచ్చిన తర్వాత అది బెడిసి కొట్టిందనమాట. కొన్నిసార్లు రొటీన్ స్టోరీస్ అయినా సక్సెస్ అవుతాయి, కానీ కొన్నిసార్లు డిఫరెంట్ అనుకొని చెప్పి తీసినప్పుడు బెడిసి కొడతాయి. సో ఆయన కెరియర్లో కూడా ఒక లాస్ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు ఫైనల్గా ఏజెంట్. అసలు ఆ సినిమా ఎప్పుడో రిలీజ్ అయింది, అసలు చిన్నప్పుడు ఎప్పుడో రిలీజ్ అయిందంటే ఫీలింగ్ వస్తుంది నాకు. ఎందుకంటే థియేటర్లో చూసిన వాళ్ళకి తప్పించి ఆ స్టోరీ ఏంటి ఏమి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఓటీటీలో లేదు, టీవీలో రాలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో దానికి సంబంధించిన కొన్ని రీల్స్ పెడుతూ ఉంటే వామ్మో మంచిదే, ఇందులో ఈ సినిమా థియేటర్లో చూడకపోయిందే బెటర్ అన్న ఫీలింగ్ తీసుకొచ్చారనమాట. సో ఇవి అనమాట టాప్ 10 తెలుగు ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఫ్లాప్స్ చూస్తూ వస్తున్న సినిమాలు. అదేవిధంగా ఇందులో టాప్లో అయితే రవితేజ, వరుణ్ తేజ్ ఉన్నారు. సో వాళ్ళు నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏమైనా కొంచెం బెటర్గా ఉంటాయేమో చూద్దాం మరి.